మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. హనుమాన్ జయంతి శుభాకాంక్షలతో చాలా మందికి వస్తున్న సందేహం, హనుమంతుడు రాముల వారి ప్రక్కగానే ఉంటారు. అయితే హనుమాన్ టెంపుల్ కు ముందుగా వెళ్ళాలా, శ్రీరామాలయానికి ముందుగా వెళ్ళాలా? ఎక్కడికి ముందుగా వెళ్ళినా కూడా హనుమంతుడు సంతోషిస్తాడు. అయితే ముందుగా రామాలయ దర్శనం చేసుకొని అక్కడ రామాలయంలో పంచాయతనంలో ఉన్నటువంటి దాసాంజనేయ స్వామిని దర్శించుకొని నమస్కరించి రాముల వారికి అష్టత పూజలు జరిపించుకొని తదనంతరం తర్వాత శ్రీ ఆంజనేయ స్వామికి ఆలయానికి వెళ్లి అక్కడ దర్శించుకొని ఆకు పూజలు, నివేదనలు, టెంకాయలను కొట్టుకొని హనుమంతుడి దగ్గర హనుమత్ అష్టోత్తరం చేయించుకోవాలి. ఇలా చేయడం వలన తొందరతో తన స్వామిని దర్శించి వచ్చిన వారికి తొందరగా మోక్షాన్ని, కార్యసిద్ధిని కావిస్తాడట ఆంజనేయ స్వామి. అందుకే ముందుగా రామాలయ దర్శనం, తర్వాత ఆంజనేయ స్వామి దర్శనం. అయితే చాలా గ్రామాల్లో, పట్టణాల్లో రామాలయాలు ఎక్కడ ఉన్నాయో రామచంద్రుల వారి విగ్రహం ముందున్న దాసాంజనేయ స్వామి విగ్రహమే కాకుండా మరీ ప్రత్యేకంగా ఒక చిన్న ఆంజనేయ స్వామి ఆలయం అంటే అదే ప్రాంగణంలో, అంటే రామాలయ ప్రాంగణంలోనే ఉంటుంది. విష్ణు ఆలయాల్లో స్వామికి ఎదురుగా గరుత్మంతుడు ఎలాగా ఉంటాడో, రామాలయాల్లో స్వామికి ఎదురుగా ఆంజనేయ స్వామి విగ్రహాలు ఉంటాయి. అంటే వాహనమైనటువంటి రాముడికి వాహనం ఆంజనేయ స్వామి, విష్ణుమూర్తికి వాహనం గరుత్మంతుడు. ఇలాగా ఆంజనేయ స్వామిని రామాలయంలో కూడా రామ దర్శనానంతరము ఆంజనేయ స్వామికి పూజలు చేయించుకోవడం వలన స్వామి ఎక్కువగా సంతోషిస్తాడట. అందుచేత ముందుగా రామాలయ దర్శనము, అక్కడ రామాష్టద పూజలు, ఆంజనేయ స్వామి పూజలు చేసుకొని తదంతరము విశేషమైన పూజలు, ఆకు పూజలు గాని, వడమాల పూజ కానీ ఈ పూజలు చేయించుకోవడం వలన ఆంజనేయ స్వామికి ఎక్కువ ప్రీతికరమని భావిస్తారు భక్తులు. జై శ్రీరామ్.